Find the third proportional of 0.9 and 1.5. ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్లో మనకి థర్డ్ ప్రపోర్షనల్ మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకు ఆల్రెడీ ఏమి ఇచ్చారు, 2 నెంబర్స్ ఇచ్చారు. సపోజ్ ఏ బి అనుకుందాం. ఏ వాల్యూ ఇచ్చారు, బి వాల్యూ ఇచ్చారు. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, థర్డ్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు థర్డ్ ప్రపోర్షనల్ ఫార్ములా ఏంటి మనకి, A:B ఈజ్ B:C కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, సి ఫైండ్ అవుట్ చేయాలి. సి ఈక్వల్ టు ఏమవుతుంది, B²/A అవుతుంది కదా. ఆల్రెడీ మనకి ఇక్కడ బి వాల్యూ ఎంత, 1.5 ఇంటూ 1.5 బై ఏ వచ్చేసి ఎంత, 0.9 అనమాట. సపోజ్ డెసిమల్ పాయింట్ తీసేద్దాం, 15 ఇంటూ 15/9 ఇంటూ ఇక్కడ ఏంటి, ఆల్రెడీ మనం డెసిమల్ తీసేసాం కాబట్టి మనం 0 తీసుకుంటున్నాం డినామినేటర్లో. ఆల్రెడీ మనకి థర్డ్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చారు, 2 నెంబర్స్ ఇచ్చేసారు కాబట్టి ఫార్ములా ఏంటి, థర్డ్ ప్రపోర్షనల్ కంటే B²/A అవుతుంది. ఆల్రెడీ బి వాల్యూ మనకి ఇచ్చారు, నెక్స్ట్ ఏ ఇచ్చారు. సింప్లిఫై చేస్తే మనకి 2.5 మనకు ఆన్సర్ వచ్చింది. వాట్ ఈస్ ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ 4 and 28 అన్నారు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో, థర్డ్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 నెంబర్స్ ఇచ్చేసారు, ఏ ఇచ్చారు, బి ఇచ్చారు. మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సి ఫైండ్ అవుట్ చేయాలి. సి ఫార్ములా ఏంటి, B²/A. బి వచ్చేసి 28 ఇంటూ 28/4 7 టైమ్స్ 28 ఇంటూ 7 196 ఆన్సర్. ఇక్కడ చూద్దాం, సపోజ్ 28 ఇంటూ 7 అన్నారు. మనకి ఇక్కడ ఏంటి, ఇదంతా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చూసుకోవచ్చు. 7 8 టైమ్స్ ఎంత, 56 అవుతుంది. లాస్ట్ డిజిట్ ఏంటి, 56లో 6. లాస్ట్ డిజిట్ 6 ఉండే ఆన్సర్స్ ఎన్ని చూద్దాం. సపోజ్ మనకి ఇక్కడ 3 ఆన్సర్స్ 3 ఉన్నాయి, 6 వచ్చేవి. ఇన్ కేస్ ఒకటే ఉంది అంటే మనం డైరెక్ట్ గా ఈ సింప్లిఫికేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇప్పుడు ఏంటి, 28 ఇంటూ 7 అన్నారు. ఆన్సర్ అనేది 7 మల్టిపుల్ అవ్వాలి. ఇప్పుడు చూస్తాం, ఇప్పుడు దీనిలో 7 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. 96 7 మల్టిపుల్ అవుతుందా, కాదు. 256 అనేది 7 మల్టిపుల్ అవ్వదు. ఓన్లీ 1 ఆప్షన్ 196 అనమాట. ఇన్ కేస్ మన మల్టిప్లికేషన్ రూల్స్ మనం చేయాలి అంటే మనం లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ అయినా చేయొచ్చు, లేదు అనుకుంటే మల్టిప్లికేషన్ రూల్స్, ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఇన్ ఎ టెస్ట్ అర్జున్ వాస్ ఆస్క్డ్ టు క్యాలిక్యులేట్ ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 20 and 320. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ దట్ అర్జున్ షుడ్ గివ్ అన్నారు. ఇక్కడ ఏమంటున్నారు, అర్జున్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, మీన్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయాలి అంట. ఏ నెంబర్స్ కి 2 నెంబర్స్ ఇచ్చేసారు, 20 320. ఈ 2 నెంబర్స్ మధ్య మనం మీన్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ ప్రపోర్షనల్ కి ఫార్ములా ఏంటి, మీన్ ప్రపోర్షనల్ అంటే ఎలా తీసుకుంటాం, B² కదా. B² ఈక్వల్ టు AC. B ఈక్వల్ టు ఏమొస్తుంది, √AC అవుతుంది అనమాట. ఇప్పుడు ఏంటి, ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ వాల్యూ ఎంత, 20. బి వచ్చేసి ఎంత, 320 కదా. సి వచ్చేసి నెక్స్ట్ దీని నుంచి మనకి ఇక్కడ మనం చూద్దాం, అప్పుడు ఎంత వస్తుంది, √6400 అనమాట. అప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ 64 √64 అంటే ఎంత వస్తుంది, 8 కదా. 2 zeros ఉన్నాయి కాబట్టి మనం 1 0 తీసుకుంటాం. కాబట్టి ఆన్సర్ ఏంటి, 80. ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చారు, మీన్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు మీన్ ప్రపోర్షనల్ ఫార్ములా ఏంటి అంటే √AC అనమాట. నెక్స్ట్ ఫోర్త్ ప్రపోర్షన్ టు 12, 18 and 6 ఈ సేమ్ యాస్ థర్డ్ ప్రపోర్షనల్ టు K and 6. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ K అంటున్నారు. ఇక్కడ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు మనకి, ఫస్ట్ మనము ఫోర్త్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఆ ఫోర్త్ ప్రపోర్షనల్ దేనికి ఈక్వల్ అవుతుందంట, ఈజ్ సేమ్ యాస్ థర్డ్ ప్రపోర్షన్ టు K and 6. K కి 6 కి మధ్య థర్డ్ ప్రపోర్షనల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి.
నెక్స్ట్ ఫోర్త్ ప్రపోర్షన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే కే వాల్యూ అంతా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏంటి ఇక్కడ నుంచి ఫోర్త్ ప్రపోర్షనల్ ఏమొస్తుంది మనకి, బీసీ బై ఏ కదా ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే. అప్పుడు ఎంత వస్తుంది ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే 18 × 6/12. ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే ఇదే కదా, బీసీ బై ఏ కదా. ఆల్రెడీ బి వాల్యూ తీసుకున్నాం, సి తీసుకున్నాం బై ఏ. ఈజ్ సేమ్ యాజ్ అన్నారు అంటే ఏంటి, ఈజ్ ఈక్వల్ టు, ఈక్వల్ అని అర్థం. నెక్స్ట్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, థర్డ్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి, కేకి 6కి మధ్య థర్డ్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి, థర్డ్ ప్రపోర్షనల్ ఫార్ములా ఏంటి మనకి, థర్డ్ ప్రపోర్షనల్ అంటే ఏమొస్తుంది, బి స్క్వేర్ బై ఏ కదా. బి స్క్వేర్ అంటే ఏమొస్తుంది అప్పుడు 6 × 6 బై ఏ వాల్యూ మనకి ఏమి ఇచ్చే, ఏ వాల్యూ తెలియదు, ఏ ప్లేస్ లో మనకి కే ఇచ్చారు. ఇప్పుడు దీని నుంచి మనం కే ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. 6 1 టైం, 6 3 టైమ్సే కదా, 3 4 టైమ్స్. దెన్ కే ఈక్వల్ టు ఏమొస్తుంది 4 వస్తుంది. ఇక్కడ మన క్వశ్చన్ లో ఏమంటున్నారు, ఫోర్త్ ప్రపోర్షనల్, ఈ నంబర్స్ కి మధ్య ఫోర్త్ ప్రపోర్షనల్ అది దేనికి ఈక్వల్ అవుతుందంట, కేకి 6కి మధ్య థర్డ్ ప్రపోర్షనల్ కి ఈక్వల్ అవుతుందంట. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే మనకి కే వాల్యూ ఎంత వచ్చింది అంటే 4 వచ్చింది. నెక్స్ట్, which number when added to each of the numbers 6 7 15 and 17. ఇక్కడ ఏమంటున్నారు, which number when added to each of the numbers 6 7 15 and 17 will make the resulting numbers proportional అంటున్నారు. అంటే ఏంటి, ఇక్కడ మన క్వశ్చన్ లో ఏమంటున్నారు, 4 నెంబర్స్ ఇచ్చేసారు. ఈ నెంబర్స్ కి ఎంత, ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి వచ్చే రిజల్ట్ అనేది ప్రపోర్షనల్ గా ఉండాలంట. ఇప్పుడు ఏంటి, ప్రతి ఒక్క నెంబర్ కి కూడా ఒక నెంబర్ యాడ్ చేస్తారంట. ఆ నెంబర్ యాడ్ చేసినప్పుడు ఎప్పుడు ఏమవుతుందంటే కండిషన్, ప్రపోర్షనాలిటీ కండిషన్ ఏంటి మనకి, ఏడి ఈక్వల్ టు బీసీ అవ్వాలి కదా. ఎక్స్ట్రీమ్స్ యొక్క ప్రొడక్ట్ అనేది మీన్స్ యొక్క ప్రొడక్ట్ కి ఈక్వల్ అవ్వాలి కదా. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ మనము ఒక నెంబర్ ని యాడ్ చేయాలని చెప్తున్నారు. అంటే ఏంటి, 6 కి ఒక నెంబరు, 7 కి ఒక నెంబరు సపోజ్ తీసుకుంటే, లెట్స్ టేక్ 6 + x 7 + x 17 + x 15 + x అన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు 6 ఎవ్రీ నెంబర్ కి కూడా ఒక నెంబర్ ని యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఆ రిజల్ట్ వీళ్ళు ప్రపోర్షనల్ గా ఉంటాయి అని అంటున్నారు. ఇక్కడ మనకి ఏం చెప్పమంటున్నారు, ఆ వాల్యూ అంతా మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ చూద్దాం, ఇప్పుడు ఎంత వస్తుంది, ఎక్స్ట్రీమ్స్ చూడండి, 6 17 ఎక్స్ట్రీమ్స్. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ కదా. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, సపోజ్ సింపుల్ గా ఆప్షన్స్ వెరిఫై చేసి చూద్దాం. సపోజ్ ఎక్స్ తీసుకుందాం, లీస్ట్ వాల్యూని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ 3 తీసుకుంటున్నాం. 6 + 3 ఏమవుతుంది, 9 అవుతుంది. నెక్స్ట్ 17 + 3 అంటే ఎంత, 20 ఈక్వల్ టు 15 + 3 ఎంత, 18. 7 + 3 10 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటి, మనం ఈ ఫార్ములా ఇస్తే సబ్స్టిట్యూట్ చేసాము. సపోజ్ ఫస్ట్ ఆప్షన్స్ వెరిఫికేషన్ చూద్దాం. ఇప్పుడు ఏంటి, సపోజ్ ఎక్స్ ప్లేస్ లో నేను 3 తీసుకున్నా. 3 తీసుకుంటే ఏమైంది, కండిషన్ సాటిస్ఫై అయింది. ఏంటి, LHS ఈక్వల్ టు RHS అయింది అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఈ నెంబర్ యాడ్ చేయడం వల్ల మనకి ప్రపోర్షన్ లో ఉంటాయని చెప్పారు. అంటే ఏంటి, ప్రపోర్షన్ అంటే ఫార్ములా ఏంటి మనకి, AD ఈక్వల్ టు BC అవ్వాలి. ఇప్పుడు ఈక్వల్ అయినాయి కదా రెండు, LHS ఈక్వల్ టు RHS అయింది కదా. కాబట్టి దీన్ని బట్టి డైరెక్ట్ గా మనం ఎక్స్ వాల్యూ చెప్పేసేయచ్చు కదా. లేదు, ఇన్ కేస్ ఏదన్నా నాకు ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ ఆప్షన్స్ వెరిఫై చేయాల్సి వస్తుంది అనుకున్నప్పుడు నెక్స్ట్ ఇంకొక మెథడ్ చూద్దాం.